తరపున మీకు హార్ట్‌లీ వెల్కమ్ మేడం. మేడం మీ వాయిస్ వినిపియడం లేదు. థ్యాంక్ యూ మేడం. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు వంశీ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఈ సృష్టిలో ఉన్న సమస్త గురుమండలికి మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బంధంలో ఉంటూ బంధరాహిత్యంగా ఎలా ఉండాలి అన్న దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. బంధంలో ఉంటే మనం బాధను అనుభవిస్తూనే ఉంటాము. ఇది బాధ ఇస్తూనే ఉంటుంది బంధం అనేది. ఇప్పుడు మనకు బాగా దుఃఖంలో ఉన్నామనుకోండి, ఉన్నప్పుడు అందరికి ఏమనిపిస్తుంది అంటే ఎక్కడికన్నా వెళ్ళిపోతే బాగుండు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇంట్లో బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఎటైనా వెళ్ళిపోతే బాగుండు, అన్ని వదిలేసి ప్రశాంతంగా ఉంటది అని ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు అనుకున్న వారమే. అప్పుడు అట్లా బాధ వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఆనందంగా ఉంటుంది అని అనుకుంటాము. కానీ అది ఆనందంగా ఎక్కడికి వెళ్ళినా ఉండలేము. ఎక్కడికి వెళ్ళినా బంధంలో చిక్కుకున్నన్ని రోజులు మనకు ఈ బాధ ఉంటూనే ఉంటుంది ఈ లోపల. ఇది తెలుసుకుంటేనే మనం ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండగలం అనమాట. అదే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. ఏంటంటే బంధంలో లేకుండా బంధరాహిత్యంలో ఉంటూ ఆనందంగా జీవించగలగాలి. అదే దాని గురించి మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పుకుందాము. ఇక్కడ ఏంటంటే తామర పువ్వు బురదలో ఉంటుంది. కానీ దానికి బురద అంటించుకోదు. అది ఫ్రెష్ గా నీట్ గా ఫ్లవర్ ఎంత అందంగా కనిపిస్తుంది. దాని కింద అంతా బురద, మళ్ళీ బురద లేకపోతే అది ఉండలేదు అనమాట, చనిపోతుంది. బురదలోనే ఉంటుంది కానీ దాన్ని అంటించుకోదు. అదే విధంగా మనం బంధంలో ఉంటూ బురద అంటించుకోకుండా ఉండగలగాలి. అప్పుడే మనము ఆనందంగా ఉండగలం అన్నమాట. ఇక్కడ మన బంధాలను ఎందుకు తెచ్చుకుంటాము అని అంటే నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవటానికి, జ్ఞానం తీసుకోవటానికి మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాము. దానిని మనం ఏం చేస్తున్నాము అని అంటే అది మర్చిపోయి బాధపడుకుంటూ ఇది బాధ అది బాధ అనుకుంటూ మనం జీవిస్తున్నాము. మనము ఆనందంతో తెచ్చుకున్నాము ఇవన్నీ. కాబట్టి మనం ఆనందంగా ఈ పాఠాలు నేర్చుకొని సంతోషంగా ఉండాలి. ఆ పాఠాలన్నీ మనం సంతోషంగానే పూర్తి చేసుకోవాలి. ఆ జ్ఞానం మనం తెచ్చుకోవాలి. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ చూసుకుందాము. అది ఏ విధంగా బంధంలో ఉంటూ బంధరాహిత్యంగా ఎలా జీవించాలి, ఎలా ఆనందంగా జీవించగలగాలి, ఇవి మనం తెలుసుకున్నాం అనుకో, మనం ఎప్పటికప్పుడు మనల్ని చెక్ చేసుకొని మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బాధ కలిగినప్పుడు ఎటన్నా వెళ్దామా అనే ఆలోచన రాకుండా ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆనందంగా జీవించగలం. మనసు పడ్డ చోట మానసిక శోభ లేకుంటే బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. మనం ఎక్కడైతే మనసు పడతామో అక్కడ ఎప్పుడు బాధపడకూడదు. ఏదైనా ఇష్టం ఉంది, ఇష్టపడు, తీసుకో, అన్ని అనుభవించు, కానీ బాధపడకూడదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు. వారు లేకపోతే మనం జీవించలేము అని ప్రతి ఒక్కరు అదే అనుకుంటుంటాం. నువ్వు లేకపోతే నేను జీవించలేను, అమ్మ నువ్వు లేకపోతే జీవించలేను అని ప్రతి ఒక్కరితో మనం బంధం పెట్టేసుకుంటూ ఉంటాము. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనే ఒక వర్డ్ ప్రతి ఒక్కరితో మనం అంటూ ఉంటాం. అమ్మతోని కానీ, లవర్తో కానీ, భార్యతో కానీ అలా. మళ్ళీ లేకపోతే వారు ఏం చేస్తారంటే చనిపోతాము అని అన్నం తినకుండా బాధపడుకుంటూ ఒక దేవదాసులా ఉన్నారనుకోండి, మీరు బంధంలో ఉన్నట్టే. ఎందుకంటే మనం ఇక్కడ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము ఈ భూమి మీదకి. మనం అది నేర్చుకోవాలి. ఎవరితో ఎంతకాలం మనకు ఉంటుందో రుణానుబంధం, అంతకాలమే వాళ్ళు మనతో ఉంటారు అన్న జ్ఞానం మనము ఇక్కడ తెలుసుకోవాలి. అది తెలుసుకొని మనము ఆనందంగా జీవించగలగాలి. సరే, నా జీవిత ప్రయాణంలో మా బంధం ఇప్పటి వరకే ఉంది అని లైట్ గా తీసుకొని బాధపడకుండా మీరు ముందుకు సాగరనుకోండి, మీరు బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఇంకా మనం బాధపడలేదు అని అంటే బంధం మనకు అటాచ్మెంట్ లేదు, అక్కడ డిటాచ్మెంట్. అటాచ్ తో ఉంటూ డిటాచ్ అవుతూ ఉండాలి అనమాట. ఈ విధంగా ప్రతి విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఆనందంలో ఉన్నామా, బాధపడుతున్నామా అని. బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నాము అని చెక్ చేసుకొని ఆ బాధని మనసులో నుంచి తీసేసి ఆనందంగా జీవించగలగాలి. తీసేయడం అంత ఈజీ కాదు, చెప్పడం చాలా బాగా చెప్తున్నారని అనుకుంటారు. కానీ మనం అసలు ఆ బాధ ఎందుకు పడుతున్నాం? మనము ఇక్కడ నేర్చుకోవటానికి వచ్చాము పాఠాలు. మనకు వాళ్ళతో ఎంతసేపు ఉంటుందో బంధము, అప్పటి వరకే మనం వాళ్ళతో ప్రయాణిస్తాము. తర్వాత ఒక ట్రైన్ లో ఎక్కితే వాళ్ళు ఎక్కడ దిగాలనో వాళ్ళది వచ్చేసరికి వాళ్ళు దిగిపోతారు.
వాళ్ళు దిగిపోతే వాళ్ళతోనే మనం చివరి దాకా ప్రయాణం చేయలేము. అందరూ చివరి దాకా రారు. మధ్యలో కొంతమంది ప్రయాణికులు దిగిపోతుంటారు. అదే విధంగా జీవితంలో కూడా కొంతమంది దిగిపోతుంటారు. అప్పుడు అది మనం అది జ్ఞానంగా మార్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనము ఆనందంగా జీవించగలగాలి. ఆ బాధని మనం ఫస్ట్ చెక్ చేసుకుంటే ఎక్కడ బాధపడుతున్నామని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి మనకు అర్థమైపోతుంది. అర్థమైపోతే మనము దాన్ని మూలాలతో సహా తీసేసేయాలి. లేదు లేదు వాళ్ళు ఇక్కడి వరకే ఉన్నారు మనతో. తర్వాత లేదు మనకి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అని చెప్పేసి మనకు మనం సరి చేసుకొని మనము అప్పుడే బంధంలో చిక్కుకోకుండా బంధరాహిత్యంలో ఉంటూ ఆనందంగా జీవించగలం అన్నమాట. సెకండ్ పాయింట్‌కి వచ్చేసరికి ఆత్మ నిర్దేశన మార్గంలో ప్రయాణిస్తుంటే బంధరాహిత్యంలో ఉన్నట్లే. మన ఆత్మ నిర్దేశం అంటే ఏంటంటే ఏ పని మన ఆత్మ నిర్దేశిస్తుందో దాంతో ఉంటే మనము ఆనందంగా ఉంటుంది. ఇష్టం లేని పని చేస్తే ఏమవుతుంది? కష్టంగా ఉంటుంది. మనం ఏదైనా మనకి ఇష్టం లేని పని చేస్తున్నాం అనుకోండి, చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అబ్బా! ఎప్పుడైపోతుంది అన్నట్టుగా బాధ అనిపిస్తుంటది. దాంట్లో మనం అన్ని విపరీతమైన బాధలన్నీ అక్కడ వచ్చేస్తా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఈ ఆధ్యాత్మికంగా ఏ పని చేసినా ఆనందంగా ఉంటుంది. ఎంతసేపు కష్టపడినా, ఎంతసేపు చెప్పినా, అయ్యో! ఇంత తొందరగా అయిపోయిందే అని అనిపిస్తుంది. అదే ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాననుకోండి, అబ్బా! ఇది ఎప్పుడైపోతది? ఇంత తొందరగా అయిపోతది. ఒక గంట అయిపోయేసరికి ఇంకా నాకు ఇక్కడ ఇంక ఉండబుద్ధి అవ్వట్లేదు. వెళ్ళిపోదాం. ఇంకా అది నాకు నచ్చనే నచ్చదు ఎందుకో. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎంతమందికి కౌన్సెలింగ్ ఇచ్చినా, ఎంతసేపు మాట్లాడుతున్నా, ఎంతసేపు క్లాసెస్ చెప్తున్నా, వింటున్నా చాలా హ్యాపీగా ఉంటది. మన ఆత్మ నిర్దేశించిన పని అయితే ప్రకృతి కూడా సహకరిస్తుంది. లేదు అనుకోండి అన్ని ఆటంకాలు వస్తూనే ఉంటాయి. మనం ఏ పని చేసినా అయ్యో! ఇదొచ్చింది అడ్డం, అదొచ్చిందే ఈ పని అనుకుంటుంటే అసలు అవ్వట్లేదు అని మనం కొన్ని అనుకుంటూ ఉంటాం. దానిని బట్టి మనం ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇది మనకు సంబంధించిన పనా? ఇది మన ఆత్మ నిర్దేశించిన పనా? మనకు యూజ్ అయితుందా ఆత్మకు? లేదా? భౌతికంగా ఆలోచిస్తున్నామని చెక్ చేసుకోవాలి. మనకు ఆత్మ నిర్దేశించిన పని అని మనకు ఎట్లా అవుతుంది అనంటే తెలియకుండానే ఆనందం వస్తూ ఉంటుంది. అది మనం చేస్తున్నాం అనుకో, మనం హార్ట్‌ఫుల్‌గా చేస్తుంటాం. మనకి ఎటువంటి పెయిన్ అనిపించదు. ఎటువంటి బాధ కలిగించదు. ఎంతసేపైనా ఆ సమయం కూడా తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు అలసటనే తెలియదు. అది ఆత్మ నిర్దేశించిన పని అని మనం గుర్తించుకోవాలి. బాధపడుతూ పని చేస్తుంటే బంధంలో ఉన్నట్లే. ఆనందం చేస్తుంటే ఆనందంగా లేకుండా మనం ఆ బాధతో చేస్తూ ఉంటే బంధరాహిత్యంలో ఉన్నట్లే అన్నమాట. అది మనం చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇది మనకు నిర్దేశించిన పనా? కాదా? అని చెప్పి మనం చెక్ చేసుకొని, మనకిష్టమైన పనిని, మన ఆత్మ ఎంచుకున్న పనిని మనము గుర్తించి, దానిని చేసి, ఆ మార్గంలో ఉన్నామనుకోండి, మనము బంధరాహిత్యంలో ఉన్నట్టే. థర్డ్ కంపారిజన్‌లో ఆతృత లేకపోతే బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఈ థర్డ్ పాయింట్ ఏంటంటే, పక్కవారితో కంపారిజన్ ఉండాలి. లేకపోతే మనం ఎదగలేము. మనకు ఎవరు ఏమి తెలియలేదనుకోండి. ఏ నాలెడ్జ్ తీసుకోవాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పి ఏం తెలియకపోతే మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే అక్కడనే ఉండిపోతాం. కంపారిజన్ ఉండాలి. వారు చేసే ప్రతి పని, ప్రతి స్టెప్ మనం నేర్చుకోవాలి. ట్రిక్స్ నేర్చుకోవాలి. వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ఏం బుక్స్ చదువుతున్నారు అని ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. కానీ అన్నీ పోల్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు తప్పులేదు. కానీ వాటిలో ఎవరైతే ఎదుగుతున్నారో వారిని తొక్కేయాలని, నిందలు వేసి నాశనం చెయ్యాలని ఆలోచించకూడదు. నువ్వు చెయ్యలేని పని ఒకరు చేస్తున్నారంటే వారిని ఏం చేయాలి? మెచ్చుకోవాలి లేదా నీకు చేతనైతదా నువ్వు నేర్చుకోవాలి. లేకపోతే వాళ్ళ మీద అసూయపడి వాళ్ళని తొక్కేయాలని వాడిట్లా, అట్లా భలే చేసినాడులే అని చెప్పేసి మనము చెడ్డగా ఎప్పుడు మాట్లాడకూడదనమాట. ఆ విధంగా మనం ఆలోచిస్తున్నామా అని ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇది బయటి వారికి ఎవరికీ తెలియదు. మనం లోపలనే ఆలోచిస్తుంటాం. మనకు ఆలోచనలు లోపలొస్తుంటాయి. మనం అలా ఆలోచిస్తున్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. మనం చెక్ చేసుకుంటేనే మనము దాన్ని గ్రహించగలుగుతాం. మనం ఎలా ఆలోచిస్తున్నాము అని చెప్పేసి. అలా తప్పుగా ఆలోచిస్తున్నాం అనంటే మనము వెంటనే ఆ ఆలోచనని మార్చుకోవాలి. అది తప్పు. అప్పుడు బంధంలో ఉన్నట్టు. ఇంకా ఆ కక్ష సాధింపులతోని ఇంకా మళ్ళీ దాన్ని మొత్తం మళ్ళీ ఇంకా నెక్స్ట్ జన్మ అవి ఇవి అని మళ్ళీ దానికి మళ్ళీ అటాచ్‌మెంట్ అయిపోతాయి. కాబట్టి మనం అటాచ్‌తో ఉంటూ చెయ్యాలి పని. డిటాచ్‌తో ఉండాలి. దాని మీద ఎక్కువ ఇది చేయకూడదనమాట. ఫోర్త్ పాయింట్‌కొచ్చేవరకి మన నీడ మనల్ని వెక్కిరించకపోతే బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఇదెలా గుర్తించాలంటే మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాము. తప్పు చేశాను, అలా చేయకుండా ఉండాల్సిందుండే, బుద్ధి లేని పని చేశాను అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు. అందుకే ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది. అప్పుడు తప్పు చేసినందుకే ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది అని అనుకుంటుంటాము. అలా ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో
పక్కవారు అలా మనల్ని అంటున్నారు అనుకోండి, ఏం పని చేసావు, నీకేం చెప్పాను, నువ్వేం చేసావు అని చెప్పి ఎవరైనా మనల్ని తిడుతుంటారు. కానీ మనం అప్పుడు కరెక్టే చేసామని అనుకుంటుంటాం. ఎందుకు అట్లా తిడుతున్నారని. మనకు అప్పుడు అర్థం కాదు వాళ్ళు ఎందుకు తిడుతున్నారు అని చెప్పేసి. అలా తిడుతున్నారంటే మనం బంధంలో ఉన్నట్టే అన్నమాట. అంటే మనం బాధపడుతున్నాం అక్కడ బంధరాహిత్యంలో లేము. కాబట్టి ఆనందంగా లేము, బాధపడుతున్నాము. మనకనిపించినా ఎదుటివారు మనల్ని ఎందుకు ఇట్లా బుద్ధి లేని పని చేసావని చెప్పి అన్నా కూడా వెక్కిరించినట్లు ఎవరైనా మాట్లాడినా కూడా అది మనము మార్చుకోవాలి. మనకు ఎప్పుడైతే మనం బంధరాహిత్యంలో ఉన్నామంటే మనం గొప్ప పని చేశామని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో, ఎదుటివారు శభాష్ నువ్వు చాలా మంచి పని చేశావు అని చెప్పి ఎవరైతే మనల్ని మెచ్చుకుంటారో అప్పుడు మనము ఆ బంధరాహిత్యంలో ఉన్నట్టు. మీరు గొప్పగా ఉన్నారు అన్నప్పుడు బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఇది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల. ఇంకొకసారి ఒకవేళ మనం తప్పుగా చేశాము, మనకు అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అంటూ ఉన్నారు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని. అప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది చెక్ చేసుకోవాలి. ఫెయిల్ అయితేనే కదా తెలిసేది మనం ఎక్కడ తప్పు చేశాము. మళ్ళీ నెక్స్ట్ టైం పాస్ కావాలి. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఫెయిల్ అయ్యామనుకో, మనం సరిగ్గా దాని మీద ధ్యాస పెట్టినట్టు నేర్చుకున్నట్టు అన్నమాట. ఇంకా 5th పాయింట్కి వచ్చేసరికి పెద్దరికంలో ఉంటూ పసితనంలా జీవించినట్లయితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. కొంతమంది పెద్దరికం వచ్చింది అని అరుచుకుంటూ తిరుగుతుంటారు, గంభీరంగా తిరుగుతూ ఉంటారు అనమాట ఇంట్లో. నేను పెద్దదాన్ని, నన్ను మర్యాదించాలి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఇట్లా కమాండ్ చేస్తూ మనము పెద్దరికం వచ్చిందని గంభీరంగా తిరుగుతూ ఉంటారు. పెద్దరికం ఎందులో ఉండాలి అంటే సాంప్రదాయాలలో, మరి బాధ్యత నిర్వర్తించే దగ్గర. ఎక్కడైతే మనం బాధ్యత తీసుకుంటామో నిర్వర్తించేటప్పుడు మన పెద్దరికం చూయించాలి తప్ప ప్రతిరోజు పెద్దరికం చూయించకూడదు. అన్నిట్లో పెద్దరికం ప్రదర్శించకూడదు అనమాట. నా మాట వినాలి అని ఎదుటివారి స్వేచ్ఛను పెద్దరికం పేరుతోని మనము అపహరించకూడదు అనమాట. ఎవరి దగ్గర నుంచి మనము నా మాట వినాలి ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళ దగ్గర ఫోర్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ ఆనందంగా ఉండాలి. కుట్రలు లేకుండా, ఇతరులతో గొడవలు లేకుండా, వేరే వాళ్ళకి గొడవలు పెట్టకుండా, కక్షల సాధింపులు లేకుండా, మనసులో ఏదో పెట్టుకొని ఏదో చెయ్యకుండా, పెద్దవాళ్ళం కదా, మనకు తెలివి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ పక్క వాళ్ళని ఎంతసేపు ఏం చేద్దామా, అలా చేద్దామా అని అట్లా కుట్రలు ఏది ఆలోచించొద్దు మనసులో అలా తప్పుగా. అలాంటి ఆలోచనలు ఉన్నాయా అని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మార్చుకోవాలి. ఆ విధంగా ఎప్పుడు ఉండొద్దు. ఉత్సాహంగా, ప్రేమగా, అనురాగంగా పిల్లలతో ఆడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ ప్రశాంతంగా జీవించాలన్నమాట. పిల్లలతో ఆడుకోవాలి, డాన్స్ చేయాలి, ఉత్సాహంగా కలివిడిగా ఉండాలి. వయసు శరీరానికే వస్తుంది కానీ మనసుకు, ఆలోచనలకు కాదు. మన బిహేవియర్ కు కాదు, మంచితనానికి అస్సలే కాదు. కాబట్టి మనం మంచితనంగా మన పెద్దరికాన్ని మనం ఎదుటి వాళ్ళు గౌరవించే విధంగా మన బిహేవియర్ ఉండాలి తప్ప మన పెద్దరికంతో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. పెద్దరికంలో ఉంటూ కూడా పసితనంలా ఉన్నట్లయితే వాళ్ళు గౌరవించాలి, అభిమానించాలి అంతే తప్ప మనల్ని అవమానించకూడదు. ఎందుకు ఇలా ఉన్నారని మనము ఎవరితోని మాట పడకూడదు. అందులో పెద్దరికం చూయించాలి. మరి ఇక్కడ 6th పాయింట్కి వచ్చేసరికి అనుమాన బీజాలు తీసివేయగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. అనుమానం ఉండటం తప్పు కాదు. అనుమానం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో విషయంలో ఏదో ఒక దాంట్లో అనుమానం వస్తూనే ఉంటుంది. అనుమానం అని తెలిసినా దానిని తీసివేయలేకపోతే తప్పు అనమాట. ఎక్కడైనా మనకు అనుమానం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది తెలియదు మనకు. మనము దాంట్లో ఆలోచన సముద్రంలో కొట్టుకొని పోతూ ఉంటాము. మనం ఎప్పుడైతే మన గురించి మనం లోపల మనకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైతే బాధపడుతున్నామో, ఎందుకు బాధపడుతున్నాం అని ఫస్ట్ ఒక దగ్గర ఆగామనుకోండి, మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటి, మనం తప్పుగా ఆలోచిస్తున్నామా, అనుమానిస్తున్నామా ఏంటి అని. ఎగ్జాంపుల్ గా ఒక భార్యకు భర్త మీద అనుమానం ఉందనుకోండి, అనుకుందాం. అతను ఎక్కడికి వెళ్తే ఎవరితో మాట్లాడినా అనుమానమే, ఎక్కడికి వెళ్ళినా అనుమానమే, ఏం చేస్తున్నా అనుమానమే. అనుక్షణం అదే విధంగా ఆలోచిస్తూనే బాధపడుతూనే ఉంటుంది. లేట్ గా వచ్చాడు, ఆఫీస్ లో ఏదో పని ఉండి, లేదా ఫ్రెండ్ కనిపించో, ఎలా వచ్చినా కూడా ఆమె అనుమానంతో ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు. ఏం చేసేస్తున్నాడో ఏమో, ఏం కథనో అని చెప్పేసి ఆమె ఇంకా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటది. ఆలోచించి ఇంకా ఆమె మొహం ఇట్లా పీక్కపోయి సాయంత్రం వచ్చేసరికల్లా చాలా ఘోరంగా తయారైపోతుంది. ఇంకా ముట్టుకుంటే కొడదామా అన్నట్టుగా అయిపోయింటది. ఎందుకంటే పొద్దుటి నుంచి ఆలోచించి ఉన్న శక్తినంతా కోల్పోయి ఉంటుంది ఏమైందో అని. ఆయన అక్కడ ఏం చేసింటాడు, ఆఫీస్కి వెళ్ళి ఎవరితోనో మాట్లాడేసి వచ్చింటాడు. ఇక్కడేమో ఈమెకు అనుమానం ఉంది కాబట్టి అది తెలుసుకోలేక ఆమె ప్రశాంతంగా లేకుండా ఆమె హింస పడిపోయింది. ఆమె మనసుని తనే సొంతంగా హింస పెట్టేసుకుంది. అతను ఏం చేస్తుండడు, అది ఎటువంటి ప్రూఫ్ ఉండదు ఆమె దగ్గర. ఏదో చేశాడు అన్న ప్రూఫ్ కూడా ఆమె దగ్గర ఏమీ ఉండదు. కేవలం అనుమానం. అప్పుడు మనం ఎందుకు బాధపడుతున్నాము అని ఒక్కసారి చెక్ చేసుకుంటే, ఏం చేస్తాడని బాధ పెడతాము? సరే, ఓకే, ఎవరితో మాట్లాడినాడు, మాట్లాడని.
సరే మన ముందే మాట్లాడని ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి చూస్తున్నాము. మనం లేకపోతే చూడం కదా! అది జరిగితే జరిగిపోతది అంతే. సరే నా భర్త నేను చాలా గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను అన్న నమ్మకం నీ మీద నీకు లేనందుకు నీకు అనుమానం అనేది వచ్చింది. ఫస్ట్ నువ్వు ఆయన ఎక్కడికి పోడు. ఆయన ఒక ఆత్మ. ఆయన నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటున్నాడు. నేను నేర్చుకోవాల్సినటివి నేను నేర్చుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ అనుమానం అన్న దానికి తావే లేదు. ఎవరి లెసన్స్ వాళ్ళవి. కాబట్టి అక్కడ మనం ఎలా ఆలోచిస్తున్నామని ఒక్కసారి చెక్ చేసుకుంటే, దానికి కారణం తెలుసుకొని అనుమాన బీజాలు తీసివేయగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్టే. మనం బాధపడటం లేదు అనంటే మాత్రం బంధరాహిత్యంలో ఉన్నట్టే. బాధపడుతున్నాము దేనికైనా అంటే బంధంలో ఉన్నట్టు. అది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకుంటే ఇంకా మనము దాని నుంచి తొందరగా బయటికి రావచ్చు. ఇంకా ఎక్కువ రోజులు దానికి ఇది చేయకుండా మనం దాంట్లో కిటుకు అదే. మనల్ని మనం చెక్ చేసుకోవడం ఏ విధంగా అన్నది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. బంధంలో లేకుండా, బాధపడకుండా ఎలా జీవించగలగాలి అని. ఇక్కడ ఏడో పాయింట్‌కొచ్చేసరికి ఏంటంటే, వేదన, సంవేదన మూలాలు తెలిస్తే ఆనందంగా ఉన్నట్లే. ఏదైనా బాధ కలిగింది. మానసిక బాధ కావచ్చు, శారీరక బాధ కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబం సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ బాధకు మూలం తెలుసుకొని బయటికి వస్తేనే బంధరాహిత్యంలో ఉన్నట్టే. మనం గతంలో ఎవరికో ఇటువంటి బాధని ఇచ్చాము కాబట్టి, మనము ఈరోజు ఈ సమస్యలో బాధపడుతున్నాము. మన వాస్తవానికి మనమే కారణము అని చెప్పి ఎప్పటికప్పుడు మనము ఎరుక స్థితిలో ఉండాలి. ఎరుక స్థితి ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు ఎదుటి వారి మీదనే మనము నింద వేస్తూ ఉంటాము. వీరి వల్లనే, వారి వల్లనే అని చెప్పేసి. లేదు దీనికి కారణం మనమే. మనం ఎవరికో ఇచ్చాము అనే విషయం గ్రహించి, ఎదుటి వారిని దూషించకుండా సమస్యలకు మూలం తెలుసుకొని బయటికి రావాలి. అంతే తప్ప దాని గురించి బాధపడుకుంటూ, దుఃఖిస్తూ, అందరిని నిందిస్తూ బంధంలో ఉండకూడదు. మన తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని బంధరాహిత్యంలో జీవించగలగాలి. అంటే మనము ఏంటంటే మనకి ఎటువంటిదొచ్చినా మనం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఆధ్యాత్మికంలో రానప్పుడు పక్కవారే చేశారు. వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ వల్లనే మనకు హింస వస్తుంది. వాళ్ళే మనల్ని తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారని మనం ఆలోచించట్లేదు. నేను కరెక్టే ఉన్నాను. నేను మంచివాడినే అని చెప్పేసి మనల్ని మనం సమర్థించుకొని మనకు జ్ఞానం లేనందువలన పక్కవారిని దూషించేవారు. ఇప్పుడు మనకు జ్ఞానం వచ్చింది. మన కర్మకు మనం చేసిన దాన్ని మనమే అనుభవిస్తున్నాము. మనం ఇంతకుముందు ఎవరికో ఆ బాధనిచ్చాం కాబట్టి తిరిగి అది మన దగ్గరికొచ్చింది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎప్పుడైతే దాన్ని ఆలోచించి సరిదిద్దుకుంటామో, అప్పుడు మనము దాని మూలం తెలుసుకున్నట్లే. అప్పుడైతే వేదన, సంవేదన మూలాలు తెలిస్తేనే మనము బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఇక్కడ మనం ఏడో పాయింట్. ఆ విధంగా మనం ఆలోచించుకొని తెలుసుకోవాలి. మూలం తెలుసుకోవాలి. ఎనిమిదవ పాయింట్. గతం నుంచి మనసుని కడిగి వేయగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. మనల్ని ఎవరో ఏదో అన్నారని గతం అంటే మన ముందు ఒక 10 ఇయర్సో, 5 ఇయర్సో ఎన్ని అంతకు ముందుదైనా మరి ఎప్పటి నుంచి మనకు బాధ కలుగుతుందో, ఎవరి మీద మనకు బాధ కలుగుతుందో, ఎవరు బాధ పెట్టారని మనం బాధపడుతున్నాము వారు. దానిని ఆలోచిస్తూ బాధపడుకుంటూ కృంగిపోతూ జీవోత్సవంలా జీవించకూడదు. ఇంకా మనలో అది ఆలోచిస్తూ పడుతూ ఉంటే ఏమైతది? మనలో రక్తం మొత్తం చచ్చిపోతది. ఇంకా ఇట్లా అయిపోతాము. అంటే ప్రాణమున్న ఒక శవంలా తయారైపోతాం చాలా. ఇంక పీక్కోపోయి అసలు ఎటువంటిది ఏమీ లేకుండా జీవోత్సవంలాగా అయిపోతాం. అలా జీవించకూడదు. గతంలో ఇటువంటి బాధను నేను ఎవరికో ఇచ్చాను కాబట్టి, ఈరోజు నాకు అది వచ్చింది అని తెలుసుకొని క్షమించి మనసులో ఉన్న గాయాలని తుడిచివేయాలి. వాళ్ళు అన్నదాన్ని క్షమాపణతోని తుడిచివేసేసుకోవాలి. ఆ రోజుకే ఆ పాఠం. ఆ రోజే ఆ బాధ వస్తుంది. రెండవ రోజుకి కొత్త జీవితం మొదలుపెట్టాలి. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఇలా ఉండగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఎప్పటికప్పుడు ఈ రోజుకి ఎండ్. ఈ రోజు బాధ ఈ రోజే మర్చిపోవాలి. రేపటిది మళ్ళీ న్యూ లైఫ్, న్యూ బార్న్ అన్నట్టుగా మనం ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామో, అప్పుడు మనం బంధంలో చిక్కుకోకుండా బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఆనందంగా జీవిస్తున్నట్లే అన్నమాట. అదే బాధపడుతూ ఉంటే ఇక్కడ అలాగే బాధపడుతూ ఉన్నామనుకోండి మనం అది ఆలోచించకుండా. ఇక్కడ మనకేంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏంటంటే దుర్యోధనుడు అవమానించిన తర్వాత ద్రౌపది ఏడుస్తూనే ఉంటుందన్నమాట. పడుకొని ఏడుస్తూ ఉంటుంది. కుమిలిపోతుంది. అప్పుడు కృష్ణుడు వస్తాడు. వస్తే కృష్ణుడితో అంటుంది, "ద్రౌపది చూసావా కృష్ణ ఎలా జరిగింది" అని కుమిలిపోతూ ఉంటది మళ్ళీ ఏడుస్తుంది. ఆమెకసలు ఏడుపు బాగానే ఆగకుంటుంటది. అంత రగిలిపోతుంది లోపలంతా బాధ. అయితే ఏడుస్తూ ఉంటుంది. అయితే కృష్ణుడు ఏమంటాడంటే, "జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా! పోనీలే క్షమించు. క్షమించి వదిలేసేయి" అని చెప్పి చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణుడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత కృష్ణుడు మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ అప్పుడు కూడా ద్రౌపది ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తూ కుమిలిపోతూ
పక్కచిక్కిపోయి ఉంటుంది. కృష్ణుడు ఆమె పరిస్థితిని చూసి అడుగుతాడు, ద్రౌపది నీకు ఇష్టమైన వారు ఎవరు అని చెప్పేసి ద్రౌపదిని అడుగుతాడు. ఇంకెవరు, అర్జునుడే కదా అని చెప్పి చెప్తుంది. సరే, ఈ నెల రోజుల్లో అర్జునుడు నీకు ఎన్నిసార్లు గుర్తుకొచ్చాడు అని అడిగితే, ఏదో ఎన్నిసార్లు గుర్తుకొస్తే అన్నిసార్లు చెప్తుంది, ఫిగర్ చెప్తుంది. సరే, నీకు ఇష్టం లేని వారు ఎవరు, నీ శత్రువు ఎవరు అని చెప్పి అడుగుతాడు. ఇంకెవరు, ఆ దుర్యోధనుడు అని చెప్పి చెప్తుంది. అయితే అతన్ని నువ్వు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నావు ఈ నెల లోపల అని చెప్పి అంటే, అతన్ని నేను మర్చిపోతే కదా గుర్తు చేసుకోవటానికి అని తను ఇంకా నాకు ఒళ్ళంతా రగిలిపోతుంది అతని పేరెత్తితే కూడా, నేను అసలు అతను మర్చిపోలేకపోతున్నా అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్తే చూడండి, ఇక్కడ మన ఆలోచనలతో దుఃఖానికి మనమే శక్తినిస్తున్నాము, మనమే శక్తినిచ్చి మనమే బాధపడుతున్నాము. ఆమె ఆలోచించి 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 ఆ బాధకి ఎంత శక్తినిచ్చిందంటే, ఆమె మర్చిపోయింది, ఆమెకి ఇష్టం ఉన్న వారిని మర్చిపోయింది, ఆమె జీవితాన్ని మర్చిపోయింది, ఆమె ఏం చెయ్యాలి, ఏం చేస్తుంది రోజు అన్నది మొత్తం మర్చిపోయింది. మర్చిపోయి మనల్ని మనం దుఃఖంలోనికి నెట్టుకుంటున్నాము. అదే దానిని కడిగి వేస్తే ఆ బాధతోనే మన ఆలోచనలతోనే మనమే దుఃఖంలోకి నెట్టుకుంటున్నాం. అదే మనం కడిగి వేసామనుకోండి, మన ఊహలలో, ఆలోచనలలో వేరొకరిని కాకుండా మనతో మనం ఆనందంగా ఉండగలగాలి. అందుకే గతాన్ని క్షమాపణతో కడిగి వేయాలి. అప్పుడే మనం బంధంలో కాకుండా బంధరాహిత్యంలో ఉండగలం. ఎప్పుడైతే మనం క్షమించేస్తామో, మనకున్న బాధ నిన్నటిని మనం మర్చిపోయి ప్రెజెంట్ లోకి వచ్చేస్తామో, మనం గతంని మనం తలుచుకుంటూ పాస్ట్ లో జీవిస్తూ మన ప్రెజెంట్ ని మన అమూల్యమైన సమయాన్ని మనము మిస్ అవుతున్నాం ఇక్కడ. అది కాకుండా మన గతం అయిపోయింది, అది ఆల్రెడీ బాధ జరిగిపోయింది, దాంట్లో మనం ఆనందించలేము, ఒక బాధనే బాధపడగలము. మనకు ఇంకొకటి ఏంటంటే, మనం బాధనే గుర్తించుకుంటాం, ఆనందాన్ని గుర్తించుకోలేం. గతంని ఆనందం ఆ క్షణం వస్తది, వెళ్ళిపోతది, మర్చిపోతాం మళ్ళీ. కానీ బాధని మాత్రం మనం మర్చిపోలేము. ఆ బాధను అలాగే గుర్తుపెట్టుకొని అనుక్షణం మనం బాధపడుతూనే ఉంటాం. అలా బాధపడుతూ ఈ క్షణం మధుర క్షణాన్ని కూడా మనం మిస్ అవుతున్నాం. అట్లా మిస్ కాకుండా మనం ఏ రోజుకి ఆ రోజు కొత్తదనంలా మనము నిన్నటిని క్షమాపణతో మరిచిపోయి నేడుని మనము ఆనందంగా జీవించి బంధరాహిత్యంలో జీవించగలగాలి ఆనందంతో. ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఎందుకు బాధపడుతున్నాము అనేది. ఇక్కడ 9th పాయింట్‌కి వచ్చేసరికి, ఆటంకాలు తాత్కాలికం అనుకోగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఒక దుఃఖం వచ్చింది, మనము బాధపడ్డాము, చాలా బాధపడ్డాము. ఎగ్జాంపుల్, ఎవరో చనిపోయారు, బాధపడ్డాము. బాధపడ్డాక ఒక నెల తర్వాత అంతే బాధ ఉంటుందా ఆ రోజు పడ్డంత బాధ? ఉండదు కదా! నెల తర్వాత మరి కొంచెం తగ్గిపోయి ఉంటుంది. ఉంటుంది, గుర్తుంటుంది, బాధ వస్తుంది. కానీ ఈ రోజు పడ్డంత బాధ నెల తర్వాత మనం పడము. దుఃఖం వస్తుంది, పోతుంది. ఆనందం వస్తుంది, పోతుంది. సుఖం వస్తుంది, పోతుంది. దాని మీద అవగాహన పెంచుకొని, ఏది శాశ్వతం కాదు, ఏది నిలబడదు, ఈ రోజున్నది రేపుండదు అన్నది మనం ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటామో, మనుషులు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, బాధలు శాశ్వతం కాదు. అంటుంటారు కదా, మాకు ఒక రోజు వస్తుంది మంచి రోజు అని చెప్పి. ఆ ఒక్క రోజు కోసమే మనం ఆశగా బ్రతకాలి. ఇది ఏది శాశ్వతం కాదు అన్నది బాగా అర్థం చేసుకొని, అన్ని తాత్కాలికమే అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని ఉన్న దానితో ఆనందంగా జీవించగలుగుతామో, మనము బంధరాహిత్యంలో ఆనందంగా జీవించినట్లే, బంధంలో చిక్కుకోకుండా. అదే మనం గతాన్ని తలుచుకుంటూ దొబ్బుకుంటూ దానిలోనే ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఆనందంగా జీవించడానికి ప్రతి క్షణము మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దేంట్లో చిక్కుకుపోయినాం మనం బయటికి రావటమే బంధరాహిత్యంలో ఉన్నట్టు. బురద అంటించుకోకుండా ఉన్నట్టు అన్నమాట. ఇక్కడ మనం 10th పాయింట్‌కి వచ్చేసరికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. ప్రపంచం మనల్ని అర్థం చేసుకోదు, మనమే ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. వారు నేర్చుకోవాల్సిన పాఠాలు వారివి, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనవి. వారు మనలా ఆలోచించలేరు. మనకు జ్ఞానం ఉంది కదా, మనం ఇక్కడ ఆధ్యాత్మికంలో ఉన్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి జ్ఞానం లేదు. కాబట్టి వారి స్థానంలో ఉండి మనం ఆలోచించగలిగితే అంతా ఆనందమే. సరే, వాళ్ళు ఎందుకు ఈ తప్పు చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారి వాళ్ళ ప్లేస్‌లోకి వెళ్లి మనం నిలబడి ఆలోచించగలిగితే మనకు హ్యాపీగానే ఉంటాం మనం. ఇంక సరే పోనీలే, ఆ బాధ అయితే తెలిసిపోతుంది. ఇంకా మనం వాళ్ళని క్షమించేసి వదిలేసి మనమైతే హ్యాపీగా ఉంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక భర్త భార్య మీద అరుస్తాడు. బయట ఏవో సమస్యలు వలన అలా అరుస్తున్నాడు అని మనం సర్దుకుంటే, మనం ఎదురివ్వకుండా, ఎందుకు అరుస్తున్నావు అని మనం ఎదురు మాట్లాడకుండా, ఇంకొంచెం దాన్ని ఇరిటేట్ చేసి పెద్దగా చేయకుండా అక్కడ సర్దుకుంటే ఏ బాధ ఉండదు. సరే పోనీలే, ఏదో సమస్యతో వచ్చినాడు కదా, పోనీలే అని ఒక కాఫీ ఇచ్చి మంచిగా నవ్వుకుంటూ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చామనుకోండి, ఓ 10 తిట్టేటోడు 2 తిట్లతో అయిపోతుంది. అదే మనం అరిచామనుకోండి 10, 100 అవుతాయి. కాబట్టి
ఆ విధంగా మనం సైలెంట్ గా ఉన్నామనుకోండి. సరే, భార్య కూడా భర్త మీద అరుస్తుంది అనుకోకుండా ఏదో ప్రాబ్లమ్‌తో. ఇంట్లో ఉన్న వర్క్ లోడ్ వల్ల అని అలా అరుస్తుందిలే అని భర్త సర్దుకుంటే, ఇంకా ఆయన ఏమనలేదు, ఈమె ఏమనలేదు. అప్పుడేంటి వాళ్ళిద్దరి మధ్యన ఆనందమే. అప్పుడు మళ్ళా ఎందుకు అరిచాము అని మనకే వస్తుంది. అతనికి వస్తుంది, ఎందుకు అరిచాను ఆమె మీద. పాపం నా బయట తీసుకెళ్ళి ఆమె మీద అరిచాను కదా అని చెప్పి గిల్టీ వచ్చి వాళ్ళే సారీ అని చెప్పి చెప్తారు. అది వాళ్ళు అరిచి, మనము అరిచి అయితే అది పెద్దగా గొడవ అయిపోయి అంత ఇబ్బందిగా మారిపోతుంది. కాబట్టి ఒకరినొకరు సర్దుకుంటే ఇద్దరి మధ్య ఆనందమే మిగులుతుంది. దీనినే ఆదర్శ దాంపత్యం అంటారు. మనకు సినిమాలలో చూపించినట్టు ఏ పాటలు పాడుకుంటూ అది కాదు ఆదర్శ దాంపత్యం. ఒకరినొకరు అర్థం చేసుకొని, క్షమించుకొని జీవించగలిగితే అదే ఆదర్శ దాంపత్యము. అదే ఆనందంగా ఉంటున్నాం కాబట్టి బంధరాహిత్యంలో ఉన్నట్టు. మళ్ళీ ఇంకోటేంటంటే, అందరి తల్లులు ఒక కంప్లెయింట్ చేస్తూనే ఉంటారు. మా పిల్లలు ఈ మధ్య చెప్పిన మాటలు అస్సలు వినట్లేదు, ఎదురు మాట్లాడుతున్నారు అని. వారు అందరి తల్లుల కంప్లెయింట్ ఇదే. ప్రతి ఇంట్లో ఇదే. మా పిల్లలు ఈ మధ్య కాలేజ్‌కొచ్చినప్పటి నుంచి ఈ విధంగా అయినాడు. ఇంతకుముందు బానే ఉండే అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ వాడికి చదువుకునేది ఎంత లోడ్ ఉంటది. ఎన్ని బుక్స్ ఉంటాయి. ఇంతింతలా బుక్స్ చదువుకోవాలి. బయటేమో స్నేహితులు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. మనమేమో ఇక్కడ చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలని మనమేమో ఇక్కడ రూల్స్ పెట్టింటాము. వాళ్ళు చేతిలోనేమో మళ్ళీ ఒక సెల్ ఫోన్. ఆ ఫోన్‌ను వదలలేక పిల్లలకందరికి ఆడుకోవాలి, అంతా ఎంజాయ్ చేయాలనే ఉంటుంది. ఈ చదువుకోవాలని ఎవరికుంటుంది? అదొక స్ట్రెస్ లాగా ఫీల్ అయిపోతారు. ఇంకా బయటేమో రంగుల ప్రపంచం అంతా. ప్రపంచమంతా రంగులే. ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు ఫ్రీడమ్‌తోని. కానీ అవన్నీ ఆపుకోవాలి కదా! మళ్ళా వాళ్ళు టీనేజర్స్ ఉంటారు. వారికేమో మళ్ళీ హార్మోన్స్ అంతా చేంజ్ అవుతూ ఉంటాయి ఆ టీనేజ్‌లో. అది అవన్నిటిని ఎదుర్కొని వారు ప్రశాంతంగా మనతోని మనం చెప్పిన మాట వింటూ ఎలా ఉండగలుగుతారు? చిన్నప్పుడు అవన్నీ ఏం లేవు, ఏమీ తెలియదు కాబట్టి విన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎదుర్కొని, అవన్నీ తప్పించుకొని, వాళ్ళ జీవితానికి వాళ్ళు ఏం చేయాలని మళ్ళీ వాళ్ళ ప్లాన్ చేసుకొని, క్లా అవన్నీ నేర్చుకొని ఎగ్జామ్స్ రాసుకుంటూ, ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవుతూ, ఎంత టెన్షన్ పడుతుంటారో, వాళ్ళ టెన్షన్ ఎవరు అర్థం చేసుకోవాలి? వారి పరిస్థితిని పెద్దవాళ్ళమైన మనమే అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులం కాబట్టి మనం అర్థం చేసుకొని, వారికి సమయం ఇస్తే అన్నీ సర్దుకుంటాయి. కొంచెం సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వక అప్పటికప్పుడే అరిచేసి, "ఎందుకట్లా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎందుకు వినట్లేదు? అట్లా చేస్తున్నావు, చదువుకోవట్లేదు" అని ఊరికే కేకలు వేస్తే వాళ్ళ ఆ ఇరిటేషన్‌లో ఇంకొంచెం ఇరిటేషన్ డబల్ అవుతుంది తప్ప, వాళ్ళకు మనసుకు శాంతి రాదు. డబల్ మనం వాళ్ళకు మంచి చెప్పట్లేదు అక్కడ. వాళ్ళకి టెన్షన్ ఇస్తున్నాం. కాబట్టి కొంచెం మనం అర్థం చేసుకొని కామ్‌గా అయిపోయామనుకోండి, మంచి మాటలతోని మెల్లిగా అవసరానికి ఎంత అవసరమో అంతే మాట్లాడుకుంటూ వాళ్ళని కామ్‌గా ఇది చేశామనుకోండి, అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడు వాళ్ళకేమో మనకొక ఎగ్జాంపుల్‌గా ఏంటంటే ఒక 6 ఉంటుంది. 6 ఎదుటి వాడికేమో 9 కనిపిస్తుంది. మనకేమో 6 కనిపిస్తుంది. మనకు 6 కనిపిస్తుంది. కానీ మనం కరెక్టే. వాడికి 9 కనిపిస్తుంది. వాడు కరెక్టే. కాబట్టి ఎవరు తప్పు? వాళ్ళు తప్పు కాదు. మనం తప్పు కాదు. వాళ్ళ పరిస్థితి వారిది. మన పరిస్థితి మనది. మనం ఏమైనా కొంచెం మనకు అర్థం కాలేదు, ఏమైనా అర్థం చేసుకోవాలి అనంటే అటువైపు నుంచి వెళ్లి ఆ 9లో ఏముంది అని గ్రహించగలిగితే మనము హ్యాపీ. ఇంకా మనకు ఆ బాధ ఉండదు. చెప్పిన మాట వినట్లేదు అని మనమైతే సాటిస్ఫాక్షన్ అవ్వగలుగుతాం. వాళ్ళ తరఫు నుంచి మనం ఆలోచించి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోగలిగితే. కాబట్టి ఇక్కడ మనం ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంక 9లోకి పోయి ఆలోచించే జ్ఞానం లేదనుకోండి. సరే, అంతలా మనకు అవసరం లేదు అని అనుకోని ఉంటే ఒక చిన్న ఫార్ములా ఏంటంటే వాడింతే, వీడింతే, నేనింతే. ఎవరు చేసేది వాళ్ళు అట్లనే చేస్తారు. వాళ్ళ వాళ్ళ క్యారెక్టరే అది. వాళ్ళు అట్లనే చేయటానికే వచ్చారు. కాబట్టి ఇంక నువ్వు బాధపడడం ఎందుకు? అరవడం ఎందుకు? మార్చాలని చూడటం ఎందుకు? ఏం లేదు. వాడంతే, వీడింతే, నేనింతే. అర్థం చేసుకొని ఆనందంగా ఉండగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్టే. అదే బాధపడుతూ అదే ఇది చేయలేదు, అది చేయలేదు, అరుస్తూ, గోల పెడుతూ ఆ విధంగా ఉంటే బంధంలో ఉన్నట్టు. బంధంలో చిక్కుకొని మనం అంత బాధపడిపోయి ఎదుటి వాళ్ళని కూడా బాధ పెడుతున్నాము. ప్లస్ వాళ్ళ ఫ్రీడమ్‌ని కూడా లాక్కుంటున్నాం. అలా కాకుండా మనం ఆనందంగా ఉండాలి అంటే ఈ 6, 9 గుర్తుపెట్టుకోవాలి. రెండో ఫార్ములా ఏంటంటే వాడింతే, వీడింతే, నేనింతే. మీరు ఆ విధంగానే ఆలోచిస్తున్నారు కదా! కాబట్టి వాడు తప్పుగా అనిపిస్తున్నాడు అన్నది మనల్ని మనం అర్థం వాళ్ళని అర్థం చేసుకొని, మనల్ని మనం బంధరాహిత్యంలో ఉంచుకుంటూ ఆనందంగా జీవించగలగాలి. ఇక్కడ 11థ్ పాయింట్‌కొచ్చేసరికి స్వభావ సిద్ధంగా ప్రవర్తించగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. అందరూ పక్కవారు ఏమనుకుంటారు అని పక్కవారి స్వభావంతో జీవిస్తూ ఉంటారు. ఒకరికి ఇబ్బంది పెట్టకుండా, నీకు అందరూ పక్కవారు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. గులాబీ పువ్వు ఏంటి? గులాబీ పువ్వులానే ఉండాలి. మల్లె పువ్వు మల్లెలాగానే ఉండాలి.
ముళ్ళు లాగానే ఉండాలి. ముళ్ళు మల్లెపూలా మారితే కుదరదు. అందుకే ఇక్కడ ప్రకృతి ఎప్పుడూ బాగుంటుంది. దానికి ఏం ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే ఏది ఎలా ఉండాలో అలాగే ఉంటాయి అవి. కాకపోతే మనమే పక్క వాళ్ళు అలా ఉన్నారు, అలా మారుదాం, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇలా చేద్దాం అని చెప్పేసి మనుషులు రోజుకో విధంగా మారిపోతూ ఉంటాం. ఒక ఆవిడకి ఏంటంటే మొహమాటం ఉందన్నమాట. అది పోగొట్టుకోవాలనంటే అది పోదు. మనం ఏంటంటే పుట్టుకతో వచ్చిందది. ఆ మొహమాటం వలన వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు కానీ, మొత్తం స్వభావం అయితే మారదు. ఒకరి కోసం మారినా ఇందులో జీవించడం చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఎవరో అనుకుంటున్నారని ఆ పని చేస్తున్నాం. దాంట్లో మనకు ఆనందం దొరకదు. కాబట్టి చాలా ఇబ్బందిగా జీవించాలి. నీ స్వభావం ఎలా ఉందో నువ్వు అలానే జీవించగలగాలి. అందులో చిన్న చిన్న భావాలను మార్చుకోవచ్చు. ఒకరికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నాము, ఎవరినైనా వాళ్ళు మనసు నొచ్చుకుంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అట్లాంటివి చిన్న చిన్నవి మార్చుకోవచ్చు కానీ, మొత్తం మన స్వభావాన్నయితే మార్చుకోకూడదు. ఒకరి కోసం అయితే మనం మార్చుకోకూడదు. పిల్లి అయితే బ్రతకనివ్వరు. మనం మనలాగానే జీవించాలి. మనకు మొహమాటం ఉందా? మొహమాటంగానే జీవించాలి. కానీ దాంట్లో చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మనకు ఇబ్బంది కలగకుండా, ప్రకృతికి ఇబ్బంది కలగకుండా జీవించగలగాలి. మన స్వభావానికి విరుద్ధంగా జీవిస్తే అందులో ఆనందంగా ఉండలేము. ఆనందంగా లేకపోతే బంధంలో చిక్కుకున్నట్టే. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటూ, చిన్న చిన్న గుణాలను మార్చుకుంటూ, స్వభావం సిద్ధంగా జీవిస్తూ బంధరాహిత్యంలో ఉందాం. ఇక్కడ 11 పాయింట్స్ మరొకసారి చెప్పుకుందాం మాస్టర్స్. ఏంటంటే బంధం మనసు పడ్డ చోట మానసిక క్షోభ లేకుంటే బంధరాహిత్యంలో ఉన్నట్లే. నంబర్ 2 ఆత్మ నిర్దేశ మార్గంలో ప్రయాణిస్తుంటే బంధరాహిత్యంలో ఉన్నట్లే. కంపారిజన్ లో ఆతృత లేకుంటే బంధరాహిత్యంలో ఉన్నట్లే. మన నీడ మనల్ని వెక్కిరించకపోతే బంధరాహిత్యంలో ఉన్నట్లే. పెద్దరికంలో ఉంటూ పసితనంలా జీవించినట్లయితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. అనుమానం బీజాలు తీసివేయగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. 7th వేదన సంవేదాల మూలాలు తెలిస్తే ఆనందంగా ఉన్నట్లే, బంధరాహిత్యంలో ఉన్నట్లే. గతం నుంచి మనసుని కడిగి వేయగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. ఆటంకాలు తాత్కాలికం అనుకోగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్టే. 10 ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్టే. 11th పాయింట్ స్వభావ సిద్ధంగా ప్రవర్తించగలిగితే బంధరాహిత్యంలో ఉన్నట్లే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చెప్పారు. 11 పాయింట్లు చాలా బాగున్నాయి. నిజంగా ఎవరికి వాళ్ళమే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కడ ఉన్నాము, బంధరాహిత్యంలో ఉన్నామా, బంధంలో ఉన్నామా, ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నాము అనేది చక్కగా అన్ని కోణాల నుంచి పాయింట్స్ తీసి చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.